హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. హనీ చూపులు గుచ్చుకున్నట్టుగా వెనక్కి తిరిగి హనీ వైపు చూశాడు. హనీ తడబడి చూపు తిప్పేసుకుంది. రిషి తల తిప్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి రెడీ అయ్యాడు. రఘునందన్ రూములోకి వచ్చి ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఉషాదేవి 8 అయినా లేయటం లేదేంటి? ఉషాదేవి ఇంకా లేకపోవడంతో తనను తట్టి లేపాడు. లేచి రఘువైపు గుర్రుగా చూస్తుంది. ఏమైంది? ఈ టైం వరకు పడుకున్నావు? హెల్త్ బాగాలేదా? అడిగాడు తనని తదేకంగా చూస్తూ. హెల్త్ కాదు, నా మనసేం బాగాలేదు. నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. మీరు మాత్రం ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకున్నారు కదా అంది కోపంగా. ఏమైంది? అంతగా ఏం టెన్షన్లు ఉన్నాయి నీకు? అడిగాడు. నా కొడుకు రిషి గురించి. రాత్రి వాడి పరిస్థితి చూశారా మీరు? బాధతో బాగా తాగేసి పడిపోతే నిఖిల్ తీసుకొచ్చాడు. రఘు షాకింగ్గా చూశాడు. ఇదంతా మీ వల్లే. వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. వాడి ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో వాడు ఎలా కలిసి ఉండగలడండి? మీ వల్ల నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. వాడు ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది అంది ఏడుస్తూ. ఉషా, ఇంక చాలు, ఆపుతావా? ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేశానో నీకు తెలుసు. ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉండలేడు అంటున్నావు. మరి నువ్వెలా నాతో కలిసి ఉంటున్నావు? అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయి చూసింది ఉష. చెప్పు, నీ ఫ్రెండ్ నేను ప్రేమించుకున్నాం. ఆ విషయం తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా. మనం ఇప్పుడు బాగానే ఉంటున్నాం కదా. తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. మన విషయం వేరు, రిషి విషయం వేరు. ఎలా వేరవుతుంది? వేరే అమ్మాయిని ప్రేమించిన వాడిని నువ్వు భర్తగా యాక్సెప్ట్ చేసినప్పుడు వేరే అబ్బాయిని ప్రేమించిన తనను నీ కొడుకు భారీగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేడు? గొంతు రెట్టించి అడిగాడు. ఉషా నోరు పెగల్లేదు. అలాగే చూస్తూ ఉంది సీరియస్గా. ఉషా, ప్రేమించడం తప్పేమీ కాదు. తప్పు చేసింది అఖిల్, హనీ కాదు. ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఒకవేళ రిషి కోసం మనం సంబంధం చూస్తే ఫాస్ట్లో ఎవరిని లవ్ చేయని అమ్మాయే వాడికి భారీగా వస్తుంది అని గ్యారంటీ ఏంటి? అడిగాడు సూటిగా. దానికి సమాధానం లేక ఉషాదేవి మౌనంగా ఉంది. హరిణి మంచి పద్ధతైన అమ్మాయి. తన గురించి, తన ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. తనను అర్థం చేసుకుని రిషి తొందరగానే మారతాడు. నీ ఆలోచనలతో వాడి మైండ్ని పొల్యూట్ చేయకు. హరిణి ఇంటి కోడలు. అది ఎప్పటికీ మారదు. ఇంకోసారి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దు. కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. వైదేహి ఆలోచిస్తూ ఉంది అనుకుంటూ. ఉషా ఫ్రెండ్ శ్రీవల్లి, రఘు కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు. కానీ శ్రీవల్లికి ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేసేశారు. అదే సమయంలో ఉషాకు మహేంద్ర సంబంధం రావడంతో మహేంద్ర వ్యక్తిత్వం, మంచితనం తెలిసిన ఉషాదేవి తండ్రి అయిన మహేంద్ర ఒప్పించి అతన్ని వదులుకోలేక తనతో పెళ్లి జరిపించాడు. పెళ్లి అయినప్పటి నుండి ఇప్పటి వరకు రఘు తన మనసు బాధ పెట్టలేదు. అక్క, ఏమైంది? ఆరోగ్యం బాలేదా? గీత పిలుపుతో ఆలోచన నుండి తేరుకుని తన వైపు చూసింది. లేదు గీత, నైట్ సరిగ్గా నిద్రలేదు, అంతే, ఇంకేం కాదు అంది. స్నానం చేసి వస్తాను, స్ట్రాంగ్ కాఫీ పెట్టు. అలాగే అక్క. వెళ్ళిపోయింది గీత. తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు రిషి. బాబుగారు మిమ్మల్ని పెద్దయ్య గారు గార్డెన్లోకి రమ్మన్నారు చెప్పింది పని మనిషి. సరే, నువ్వు వెళ్ళు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి గార్డెన్కి వెళ్ళాడు రిషి. గీత, అభి కిందికి వచ్చాడా? హాల్లోకి వస్తూ అడిగింది ఉష. హా అక్క, బావగారు పిలిస్తే గార్డెన్లోకి వెళ్ళారు. ఆయన రమ్మన్నారా? రాత్రి ఎక్కువ తాగినందుకు క్లాస్ తీసుకోవడానికి కావచ్చు మనసులో అనుకుంటూ గబగబా వెళ్ళింది. వెనక చేతులు పెట్టుకుని అటువైపు తిరిగి గంభీరంగా చూస్తున్న రఘు, చెప్పండి, పిలిచారట అన్న రిషి మాటకి వెనక్కి తిరిగి చూశాడు.
వీళ్ళిద్దరి సంభాషణను కొంచెం దూరంలో చాటు నిలబడి వింటుంది. రాత్రి బాగా తాగి పడిపోతే నిఖిల్ తీసుకొచ్చాడట. రిషి, నువ్వు ఈ రఘునందన్ కొడుకువి. ఇలా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతే నా గౌరవం మర్యాద ఏం కావాలి? నిన్ను నమ్ముకున్న నీ భార్య ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అడిగాడు సీరియస్గా చూస్తూ. డాడ్, నేను మీ గౌరవం మర్యాదలు పోగొట్టే పనులు ఎప్పుడూ చేయను. కానీ నాకు ఒక మనసు ఉంటుంది. నా మనసు తెలుసుకోకుండా మీరు ఇష్టం లేని పెళ్లి చేశారు. ఆ బాధలో ఎక్కువ తాగేశాను. మళ్ళీ ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా రిషి? రిషి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. రిషి విస్మయంగా చూసి, ఆ విషయం పెళ్లికి ముందే అడగాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నాడు కోపంగా. ఉషా షాక్ అయిపోతూ, రిషి మాటల అర్థం ఏమిటి? అంటే రిషి మనసులో వేరే అమ్మాయి ఉందా ఆలోచిస్తుంది. రిషి, నీ మనసులో వేరే అమ్మాయి ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా ఆ అమ్మాయిని మర్చిపో. నీ పెళ్లి జరిగిపోయింది. హరిణి నీ భార్య. నా మీద కోపాన్ని తన మీద చూపించుకో. తనకు బాధ కలిగించకుండా ప్రేమగా చూసుకోవడం భర్తగా నీ బాధ్యత. అర్థం చేసుకో అన్నాడు. మీరు అనుకున్నంత ఈజీ కాదు డాడ్. ప్రేమను మర్చిపోయి పెళ్లిని యాక్సెప్ట్ చేయడం. మనసులో అనుకుంటూ, డాడ్, ఓవర్ నైట్లో నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. జరిగింది యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. గివ్ అస్ సమ్ టైం ప్లీజ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ రిషి. మహేంద్ర దీర్ఘంగా నిట్టూరుస్తూ రిషి వెనకే లోపలికి వెళ్ళిపోయాడు. ఉషాదేవి ఆలోచిస్తూ పక్కనున్న టేబుల్పై కూర్చుంది. ఇంకా రారేంటి? డోర్ దగ్గర నిలబడి మెట్ల వైపు చూస్తూ ఉంది అని. రిషి వస్తూ కనిపించడంతో ఫాస్ట్గా లోపలికి వచ్చింది. అని తనని చూసి లోపలికి పరిగెత్తడం గమనించాడు రిషి. లోపలికి వచ్చి సూట్ వేసుకుని మిర్రర్లో చూస్తూ రెడీ అవుతున్నాడు. అని గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్గా రిషి వైపే చూస్తూ ఉంది. తనను ఒక కంట గమనిస్తూనే ఉన్న రిషి రెడీ అయి వెళ్తూ ఏమైనా మాట్లాడాలా అడిగాడు తన వైపు చూసి. అవును కాదు అని తల నిలువుగా అడ్డుగా ఊపుతుంటూ నోటితో చెప్పు అన్నాడు. మాట్లాడాలి అంది. సరే చెప్పు అన్నాడు. ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ. అది నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అంది. రిషి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంటే, అంటే పెళ్ళికి ముందు నేను జాబ్ చేసేదాన్ని. అగ్రిమెంట్ ఇంకా 1 year ఉంది. ఇప్పుడు సడన్గా మానేస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు. ప్లీజ్ ఒప్పుకోండి అంది దీనంగా ఫేస్ పెట్టి. రిషి కొన్ని క్షణాలు ఆలోచించి, సరే నీ ఇష్టం అని కిందికి వెళ్ళిపోయాడు. అంతే. హనీ ముఖం చంద్రబింబంలా వెలిగిపోయింది. త్వరగా రెడీ అయి వెళ్ళాలి, ఇంట్లో ఉంటే పిచ్చిలేస్తుంది అనుకుంటూ ఫాస్ట్గా చీర విప్పేసి నిమ్మపండు రంగు ఎంబ్రాయిడరీ చుడీదార్ వేసుకుని రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని కిందికి పరిగెత్తింది. కిందికి వస్తున్నా హనీని ఆశ్చర్యంగా చూస్తూ, మనిషా మెషినా ఇంత ఫాస్ట్గా రెడీ అయింది అనుకుంటూ టిఫిన్ కూర్చున్నాడు. గీత కొత్త కోడలు చీరలు మాత్రమే కట్టాలని కూడా తెలియదా అంది ఉషాదేవి హరిణి వైపు కోపంగా చూస్తూ. టిఫిన్ చేస్తున్న అందరూ తన వైపే చూస్తుంటే ఏదోలా అనిపించింది హనీకి. తను ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్తుంది, అందుకే డ్రెస్ వేసుకుంది అన్నాడు రిషి. అమ్మయ్య, అందరికీ ఎలా చెప్పాలా అని భయపడి చచ్చాను. నా మనసు తెలిసినట్టు ఆయనే చెప్పారు. కృతజ్ఞతగా రిషి వైపు చూసింది. ఏంటి, నువ్వు జాబ్ చేస్తావా? ఇప్పుడు నువ్వు బ్యాంకులో పనిచేసే మోహన్ కూతురివి కాదు, సిటీలో పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్న ఈ గొప్పింటి కోడలివి. ఉద్యోగం చేసి ఇంటి పరువు మర్యాద పోగొట్టాలనుకుంటున్నావా? నువ్వు ఉద్యోగం చేసి ఊళ్ళేళ్ళ అవసరం లేదు. ఇంటి పట్టు ఉండి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. ఫోన్ చేసి ఉద్యోగానికి రావట్లేదని చెప్పు అంది ఉష కటువుగా. అని బిక్కమోహం వేసుకుని రిషి వైపు చూసింది. మామ్, తను మధ్యలో మానేస్తే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కూడా కొడుతుంది. వెళ్ళనివ్వు, నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు రిషి. అప్పుడే నా కొడుకు పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఉక్రోషంతో ఉషాదేవి మొహం మాడిపోయింది. అని చెప్పింది. సార్, రిషి చెప్పింది కరెక్ట్. హరిణి, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు రఘునందన్. థ్యాంక్ యూ మామయ్య గారు అంది అని సంతోషంగా నవ్వుతూ. గీత సంతోషంగా చూస్తూ హనీ భుజం మీద తట్టింది. తినేసి రిషి వెళ్ళిపోతుంటే, రిషి, హనీని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యి అంది గీత. హనీ తుల్లిపడి రిషి వైపే చూస్తూ, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది. ఈ ఇంట్లో ఇన్ని కార్లు ఉండగా ఆటోలో ఎందుకు వెళ్ళడం? హనీ, తీసుకెళ్ళు రిషి. రిషి రోజు డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం నీదే బాధ్యత అన్నాడు రఘునందన్. రిషి కోపం వస్తున్నా బలవంతంగా కంట్రోల్ చేసుకుని, ఓకే డాడ్, హరిణి కారులో వెయిట్ చేస్తూ ఉంటాను, తినేసి వచ్చేయి చెప్పేసి వెళ్ళిపోయాడు రిషి.
వైదేహి తినకుండా మధ్యలోనే చేయి కడిగేసుకుని అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం అని కళ్ళతో సైగ చేసింది గీత హనీకి. ఏదో తిన్నాననిపించి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది. హనీని తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు. మీ ఆఫీస్ ఎక్కడా, ఏ కంపెనీ అడిగాడు. గచ్చిపౌలి, టీసీఎస్ పక్కన అంది హనీ. ఓకే గుడ్ అబ్బి. రిషి డ్రైవ్ చేస్తుంటే హనీ విండోలో నుండి బయటికి చూస్తుంది. ఆఫీస్ ముందు కారు ఆపి హనీ వైపు చూశాడు. హాయిగా నిద్రపోతుంది. నైట్ సరిగ్గా నిద్రలేదేమో. చిన్నగా నిట్టూరుస్తూ తన భుజంపై తట్టి పిలిచాడు. కళ్ళు తెరిచి చూసింది. ఆఫీస్ వచ్చేసిందా? సారీ నిద్ర వచ్చేసింది అంది. ఇట్స్ ఓకే, ఆఫీస్ అయ్యా కాల్ మీ అన్నాడు. మీ నెంబర్ నా దగ్గర లేదు అంది హనీ. తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి తన ఫోన్ నెంబర్ కూడా తెలియదు. నాకు తన నెంబర్ తెలీదు. ఇలాంటి కండిషన్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు మనసులో అనుకుంటూ. సరే నోట్ చేసుకుని గివ్ మీ మిస్డ్ కాల్ అని రిషి ఫోన్ నెంబర్ చెప్పగా నోట్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చింది. అని కార్ దిగేసి బాయ్ అంటుంటే నీ ఫోన్పేకి 10K ట్రాన్స్ఫర్ చేశా, నీ అవసరాలకు వాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు రిషి. అడగకుండానే అన్నీ చేస్తున్న రిషిపై తనకు అభిమానం ఏర్పడసాగింది. అనికి నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి హాయ్ అని తనని హగ్ చేసుకుంది దర్శిని. నువ్వేంటి ఇంత త్వరగా వచ్చావు, ఇప్పుడంతా ఓకేనా అని అంటున్న దర్శినిని చూసి దుఃఖం బుచ్చుకొచ్చింది. తనను హత్తుకుని గట్టిగా ఏడవసాగింది. హనీ ప్లీజ్ ఏడవకు, అందరూ మనల్నే చూస్తున్నారు అని తనను వెన్నునిమురుతూ తనను వదిలి హనీ కళ్ళు తుడుచుకుంది. ఇద్దరూ క్యాంటీన్లో కూర్చున్నారు. పెళ్లి రోజే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తున్నావా? నీ హార్ట్ ఎంతగా హట్ అయి ఉంటుందో నాకు తెలుసు అని, బట్ మూవ్ ఆన్, మంచిగా చెడుకో. ఆ దేవుడు అఖిల్ నీకు దూరం చేసినా రిషిని నీ దగ్గర చేశాడు. రిషిని భర్తగా యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. టేక్ యువర్ టైం అంది దర్శి. హనీ మౌనంగా ఉండిపోయింది. కాసేపటి కాఫీ తాగేసి లోపలికి వెళ్ళారు. ఏమ్మా కొత్త పెళ్లి కూతురా, పెళ్ళి ఎలా జరిగింది? అప్పుడే వచ్చేసావా? హనీమూన్కి వెళ్ళలేదా అని తన కొలీగ్స్ అడుగుతున్న ప్రశ్నలకు బలవంతంగా ఒక నవ్వు నవ్వి తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు పెళ్ళికి రాకపోవడమే మంచిదైంది, లేదంటే ఈరోజు నాదే హాట్ టాపిక్ అయ్యేది. నిట్టూరుస్తూ వర్క్ మీద దృష్టి సారించింది. అని మన షిఫ్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తావే, టైం ఎటవుతుంది అంది దర్శి తన దగ్గరికి వస్తూ. ఓ మై గాడ్, లేటుగా వెళ్తే అమ్మ చంపేస్తుంది అంది హడావిడిగా బ్యాగ్ సర్దుతూ. హనీ నువ్వుంది పుట్టింట్లో కాదు మెట్టింట్లో అని దర్శి అనగానే అవును కదా మర్చిపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీరసంగా కోపంగా చూసే ఉషాదేవి మొహం గుర్తుకు రాగానే అమ్మో త్వరగా వెళ్ళాలి, లేకపోతే మా అత్త నన్ను చంపేస్తుందని ఫాస్ట్గా రిషి కాల్ చేస్తూ దర్శి పాటు బయటకు నడిచింది. హనీ మీ రిషిని పరిచయం చేయవా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అంటున్న ప్రియ వైపు దర్శి వైపు విచిత్రంగా చూసి ఓయ్ ఆయన మా ఆయన అంది ఫ్లోలో. ఓహో మా ఆయన అంట, మా ఆయన అని అనడం కాదమ్మా, అన్నీ మర్చిపోయి ఆయనకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించు, లేకపోతే ఎవరో ఒకరు లాగేసుకుంటారు అంది నవ్వుతూ. నీ మొహంలే అని సడన్గా పక్కకు తిరిగిన హనీకి మాస్క్తో ఉన్న ఒక వ్యక్తి తననే చూస్తూ కనిపించాడు. ఫస్ట్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ వ్యక్తి తన వైపు అలాగే చూస్తుంటే ఏదో అనుమానం వచ్చి అతన్ని పరీక్షగా చూసింది. హనీ తననే చూస్తుండడంతో ఆ వ్యక్తి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని కళ్ళు నడక పరిశీలించిన హనీ షాకింగ్గా చూస్తూ అఖిల్ అంటూ అతని వైపు కదిలింది. హనీ ఎక్కడికి వెళ్తున్నావన్నా దర్శి మాటలు వినిపించుకోకుండా ఆ మాస్క్ వ్యక్తి ఫాస్ట్గా వెళుతుంటే హనీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హనీ ఎక్కడికి వెళ్తున్నావు? దర్శి కూడా తన వెనకాలే పరిగెత్తింది. అఖిల్ ఆగు ఆగు అని అరుస్తూ పరిగెత్తుండగా ఒక వెహికల్ అడ్డుగా రావడంతో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. అప్పటికే హనీ కళ్ళు వర్షిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళావు? చుట్టూ చూస్తూ ఉండగా ఆమె భుజం మీద ఎవరిదో చేయి పడింది. అఖిల్ అంటూ వెనక్కి తిరిగిన హనీకి ఎదురుగా తననే కోపంగా చూస్తున్న రిషిని చూసి ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. షాక్తో కళ్ళు
చేసి అలాగే చూస్తుండిపోయింది.